బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్‌ని గెలుచుకున్న కళ్యాణ్ పడలను బయట సోషల్ మీడియాలో సింపతి స్టార్ అని పిలుస్తున్నారు. దాంతో పాటు తనూజ పెట్టిన భిక్షే ఈ గెలుపుకి కారణం అంటూ కూడా అయితే టాక్ వస్తుంది. కళ్యాణ్ ఇప్పటికే తన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూని కూడా పూర్తి చేసుకున్నాడు. స్టార్మా ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రోమోస్ వన్ బై వన్ రిలీజ్ చేస్తుందన్నమాట. అయితే కళ్యాణ్ ఇంటర్వ్యూలో మోస్ట్‌లీ తనూజకి సంబంధించిన ప్రశ్నలే వచ్చాయట. బిగ్ బాస్ తనూజని హేట్ చేస్తున్నాడా? లేకపోతే తనూజని అసలు హైలైటే అవ్వకూడదు అని అమ్మాయిల్ని తొక్కేయాలి అనుకుంటున్నాడా? అనేది అయితే అస్సలు తెలీదు. కానీ తనూజ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా ఉంది. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికైనా, ఆఖరి కెప్టెన్ అవ్వడానికైనా, గెలవడానికైనా, ఎలిమినేషన్ వరకు వెళ్ళి వెనక్కొచ్చిన కళ్యాణ్‌కి గేమ్ ఎలా ఆడాలి అన్నదైనా సరే తనూజ చెప్పిందని చూసే ఆడియన్స్ లైవ్ చూసి ఎపిసోడ్స్ చూసినోళ్ళకి పిచ్చోళ్ళా? వాళ్ళకి తెలీదా? తెలుసు కదా! అయినా సరే బజ్ ఇంటర్వ్యూలో దివ్యని హైలైట్ చేయడమే నాకైతే మతిపోతుంది. ఏంటి బిగ్ బాస్ అసలు? ఇలా చేయడం ఏంటి అసలు? ఆ అమ్మాయిని ఎందుకు అలా నెగెటివ్ చేసి పడేస్తున్నారు అనిపించింది. అయితే ఇక కళ్యాణ్‌కి మోస్ట్‌లీ తనుజ రిలేటెడ్ క్వెషన్స్. నువ్వెందుకు తనుజతో ఎక్కువగా తనుజకి దెబ్బ తగిలితే నీకేంటి బాధ? ఎందుకు నువ్వు ఎమోషనల్ అయ్యావు? ఎక్కువ బర్స్ట్ ఔట్ అయ్యావు. ఇప్పటికైనా నువ్వు ఆడియన్స్‌కి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? ఇవంతా సోది మాట్లాడారట. ఎందుకు? ఆయన ఆయన ఎందుకు ఏడ్చాడో అవన్నీ మనం చూసాం గదా! అవి పర్సనల్‌గా గుచ్చి గుచ్చి ఆ ఇంటర్వ్యూలో అడగడం అవసరమా? అంటే నువ్వు తనుజని నిజంగానే ఇష్టపడ్డావా? లేకపోతే నమ్మించి ఓన్లీ గేమ్ జోన్‌లోకి రావడం కోసమే అలా చేశావా? సెలబ్రిటీతోని అన్నట్టుగా మాట్లాడారట కళ్యాణ్ విషయంలో. అప్పుడు కళ్యాణ్ ఒకటే చెప్పాడట. నేను హౌస్‌లోకి వెళ్ళినప్పుడు తనుజతో ఎప్పుడైతే హ్యాండ్ షేక్ ఇచ్చి మాట్లాడానో అప్పటి నుంచి కూడా నాకు తనుజ పైన ఒక గుడ్ వైబ్ ఉండేది. కాకపోతే నేను చాలా భయపడేవాడిని తనుజతో మాట్లాడేటప్పుడు. నేను తనుజతో మాట్లాడే ప్రయత్నంలో రీతుతో చాలా క్లోజ్ అయ్యాను. రీతు నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే రీతు చాలా ఓపెన్‌గా మాట్లాడుతది. ఎవరితో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తది. అంత ఈ అమ్మాయితో మాట్లాడితే ఒకవేళ మనకి ఏమైనా అంటుందా అని ఒక భయమైతే రాదు. చాలా ఫ్రెండ్లీ నేచర్‌గా అనిపిస్తది. తనూజ అలా కాదు. తనూజతో ఆచితూచి మాట్లాడాలి అనిపిస్తది. సో, అలా నేను తనూజ విషయంలో భయపడి చాలా రోజులు నాకు మా ఇద్దరికి మాట్లాడుకునే గ్యాప్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత నేను ఇంత ఫ్రెండ్ అయిపోతాను. లాస్ట్ వరకు ఆ అమ్మాయి నన్ను మోటివేట్ చేస్తదని నేను అసలు అనుకోలేదు అన్నట్టుగా కళ్యాణ్ అయితే చెప్పాడట. మా ఇద్దరు బయట బాండింగ్ ఎలా వెళ్ళింది అనేది నాకింకా తెలీదు. నేను ఇంటికి వెళ్ళాక చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వస్తదన్నట్టు ఇంటర్వ్యూలో అయితే ఎస్కేప్ అయ్యాడట కళ్యాణ్. అయితే కళ్యాణ్ ఈ కామనర్‌గా హౌస్‌లోకొచ్చావు. ఇంత అమౌంట్ తీసుకున్నావు కదా! ఇప్పుడు ఈ అమౌంట్‌ని ఏం చేస్తావు? అంటే నేను ఆల్రెడీ చెప్పాను నాగార్జున గారి ముందు ఏం చేస్తాననేది. సో, అదే చేస్తాను అన్నట్టుగా కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడట. అదే ఆర్ఫన్స్‌కి వాటికి డొనేట్ చేస్తానని, వాళ్ళ మమ్మీకి గోల్డ్ కొంటానని ఇవన్నీ చెప్పాడు కాబట్టి అవే చేస్తానని చెప్పాడు. సో, మరి బయటికి వెళ్ళిన తర్వాత చూస్తాము నువ్వెలా చేస్తావు అనేది. మళ్ళీ నువ్వు జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నావా లేదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయట. సో, బజ్ ఇంటర్వ్యూని అస్సలు మిస్ అవ్వకండి. కానీ తనూజ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్కువ వేసి తనూజని ఇంకా తక్కువ చేసి బిగ్ బాస్ కావాలని తనూజని హైలైట్ చేయకుండా తొక్కేస్తున్నాడేమో అనిపిస్తుంది. అసలు కరెక్ట్ కాదిది ఒక అమ్మాయి విషయంలో మాత్రం. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.